2026లో మన టీమిండియా ఆడిన మొట్టమొదటి మ్యాచ్లోనే విజయం దక్కించుకుంది. వడోదర వేదికగా జరిగిన మొదటి ఓడిఐ మ్యాచ్లో మన టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా విజయ పతాకం ఎగరేసింది. అయితే మన టీమిండియా ఈ మ్యాచ్లో సులువుగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ న్యూజిలాండ్ మాత్రం ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకుండా మ్యాచ్ ని చివరి ఓవర్ దాకా తీసుకొచ్చారు. గ్రీజ్ లో కోహ్లీ ఉన్నంత సేపు రన్ రేట్ ఎక్కడా కూడా తగ్గకుండా మ్యాచ్ అంతా ఇండియా కంట్రోల్లో ఉనింది. ఎప్పుడైతే కోహ్లీ పెవిలియన్ కి వెళ్ళాడో అప్పుడు న్యూజిలాండ్ పూర్తిగా మ్యాచ్ ని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటర్లు మంచిగా రాణించి ఈ మ్యాచ్ ని 4 వికెట్ల తేడాతో సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. బట్ ఎనీవేస్ మన టీమిండియా రెండవ మ్యాచ్ ని గెలిచి సిరీస్ ని 2-0తో కైవసం చేసుకోవాలని ఒకవైపు టీమిండియా ఉంది. రెండవ మ్యాచ్ ని గెలిచి సిరీస్ ని సమయం చేయాలనే ఉద్దేశంలో న్యూజిలాండ్ ఒకవైపు. సో అందుకనే జనవరి 14న రెండవ ఓడిఐ మ్యాచ్ కి రంగం సిద్ధం చేశారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండవ ఓడిఐ మ్యాచ్ రాజ్కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో జరగబోతోంది. ముందుగా ఈ వేదిక యొక్క పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే రాజ్కోట్ లో పిచ్ అనేది హిస్టారికల్ గా బ్యాట్స్మెన్లకు స్వర్గధామం. ఇక్కడ గత 5 మ్యాచ్ల్లో సగటు స్కోర్ చూసుకున్నట్లయితే 322 పరుగులు. ఉపరితలం చదునుగా గట్టిగా ఉంటుంది మరియు నిజమైన బౌన్స్ ను అందిస్తుంది. బ్యాట్స్మెన్లు లైన్లు వాడడానికి వీలు కల్పిస్తుంది. బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు ఇక్కడ తరచుగా దీన్ని కష్టంగా భావిస్తారు. అయితే ఇటీవల మ్యాచ్ లో స్పిన్నర్లు 30 వికెట్లు, పేసర్లు 41 వికెట్లు పడగొట్టారు. ఒక మాటలో చెప్పాలంటే రాజ్కోట్ పిచ్ అయితే ఎక్కువగా బ్యాటర్లకి మరియు తక్కువేమీ లేకుండా బౌలర్లకి సమానంగా సహకరిస్తుందనే చెప్పుకోవాలి. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మ్యాచ్ ప్రారంభ సమయానికి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎండగా ఉంటుంది. ఈ మ్యాచ్ అనేది జనవరి నెలలో జరుగుతుండడంతో అండ్ ఇది డే నైట్ గేమ్ కాబట్టి రెండవ ఇన్నింగ్స్ లో మంచు ముఖ్యంగా కీ రోల్ ని ప్లే చేస్తుంది. టాస్ గెలిచిన టీం అయితే లైట్ల కింద మెరుగైన బ్యాటింగ్ పరిస్థితులను ఉపయోగించుకోవడానికి ముందుగా బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీమిండియా ఆదిత్య జట్టుగా తమ చివరి 5 ఆటల్లో 4 మ్యాచ్లు గెలిచి సూపర్ టచ్ లో ఉంది. మునుపటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన 93 పరుగులు చేయడంతో టాప్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. హర్షిత్ రాణా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ నేతృత్వంలో బౌలింగ్ యూనిట్ ఆట యొక్క అధిక స్కోరింగ్ ప్రభావం ఉన్నప్పటికీ వికెట్లు తీసుకోగలిగారు. మొత్తానికి మన టీమిండియా అయితే సూపర్ ఫామ్ లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక మన అపోనెంట్ అయిన బ్లాక్ క్యాప్స్ గత ఆటలో వారి విజయాల పరంపరం విచ్ఛిన్నం చేసింది. కానీ వారి బ్యాటింగ్ మాత్రం ప్రమాదకరంగానే ఉంది. డారెల్ మిచెల్ 84 పరుగులు మరియు డెవెన్ కాన్వే అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. వారి అతిపెద్ద సానుకూల అంశం కైల్ జెమిసన్. అతను బ్యాటింగ్ ట్రాక్ లో 4 వికెట్లు తీసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏదేమైనా సరే అందరూ న్యూజిలాండ్ ని చాలా ఈజీగా ఓడించొచ్చు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ బి టీమ్ తో వచ్చారని మ్యాచ్ ఈజీ అనుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ లో మాత్రం న్యూజిలాండ్ టీం మ్యాచ్ ని చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. సో అందుకనే మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో కూడా చాలా ఉత్కంఠంగా జరుగుతాయనే చెప్పుకోవచ్చు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చివరిగా ఆడిన 8 మ్యాచ్ల్లో మన టీమిండియా అన్స్టాపబుల్ గా 8కి 8 మ్యాచ్లు గెలిచింది. సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టీమిండియా న్యూజిలాండ్ పై ఎలాంటి ఫామ్ లో ఉందా అని. ఇప్పటి వరకు ఈ 2 టీంలు 121 మ్యాచ్లు ఆడితే ఇండియా 63 మ్యాచ్లు, న్యూజిలాండ్ 50 మ్యాచ్లు గెలిచారు. ఓవరాల్ గా హెడ్ టు హెడ్ ప్రకారం చూసుకున్నట్లయితే టీమిండియాదే అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే 2 జట్ల బ్యాటర్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ ఆల్సో బౌలర్లు కూడా చాలా బలంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అందుకనే ఈ మ్యాచ్ లో కూడా చాలా ఉత్కంఠమైన పోరును మనం చూడబోతున్నామని కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మన టీమిండియాలో వాషింగ్టన్ సుందర్ ఇంజురీ కావడంతో వాషింగ్టన్ ప్లేస్ లో ఆయుష్ బదోనిని తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనమైతే చూస్తున్నాం సోషల్ మీడియాలో వాషింగ్టన్ సుందర్ కి ఆయుష్ బదోని రీప్లేస్మెంట్ అంటూ తెగ చక్కర్లు కొడుతున్నాయి. సో అదే నిజమైతే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో ఆయుష్ బదోని ఆడే అవకాశాలు ఉంటాయి. లేదు మన టీమిండియా ఉన్న వాళ్ళతోనే సరిపెట్టుకుందాం అనుకుంటే వాషి ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. మిగిలిన టీం అంతా కూడా యాజ్ యూజువల్ గా మొదటి మ్యాచ్ ప్లేయింగ్ 11 తోనే బరిలోకి దిగుతారనే చెప్పుకోవచ్చు. ఇక న్యూజిలాండ్ కూడా ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనీవే రెండవ ఓడిఐ మ్యాచ్ లో ఇండియా గెలిచి 2-0తో సిరీస్ ని కైవసం చేసుకుంటుందా లేదంటే న్యూజిలాండ్ గెలిచి 1-1తో సిరీస్ ని సమం చేస్తారా కామెంట్ చేసి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.